ఇది విను. కుల జాడ్యంతో 2 నెలల పసిపాపను కూడా కాల్తో తన్నాడండి. ఇది నాగతర్నం జిల్లాలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే మల్లన్న స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే 100 రూపాయలు కట్టి రావాలని అక్కడ ఉన్న సర్పంచ్ చెప్తే మేమెందుకు కట్టాలని మేము ఇక్కడ పనిచేసిన వాళ్ళం కదా అని అడిగినందుకు హ్యాండిక్యాప్ అని చూడకుండా వాళ్ళ భర్తని కొడుతుంటే ఆయన కొట్టకండి ఆపండి అన్నందుకు 2 నెలల పసికందు ఉన్న తల్లి అంటే బాలింతని నిర్మానుషంగా చుట్టూ పట్టుకుని ఈడ్చి కొట్టి ఎక్కడ పడితే అక్కడ తగిలి కొట్టుతుంటే అయ్యా కనీసం ఈ పాపని ఈ 2 నెలల పాపను చూసి అయినా వదిలేండి అయ్యా అంటే ఆ పాపను కూడా కాలుతో తగ్గినారంటే ఎంత పొగరు ఎంత కులాంకారం ఉంది మిత్రమా. పైగా నువ్వు ఎమ్మెల్యేకి చెప్పుకుంటావా ఎంపీకి చెప్పుకుంటావా నీ ఇష్టం చెప్పుకో, నేను రేవంత్ రెడ్డి చుట్టాలమే మేమంతరం అని చెప్తావా. చూసారా, దారుణాలు ఎక్కడో జరగక్కర్లేదు, మన చుట్టుపక్కలనే మన దగ్గరనే జరుగుతున్నాయి. కులం అనేది ఒక బ్రాండ్ లాగా ఫీల్ అవుతున్నారు. కులం అహంకారం నెత్తికి నశాలం ఎక్కి ఆలోచించే వీక్షణ కోల్పోతున్నారు. ప్రాణం పోయింది, చిన్న పాప ప్రాణం, పాపో బాబో తెలీదు, బట్ ప్రాణం మాత్రం పోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పడుకుంటారా లేదా మన దాకా ఎందుకని వదిలేస్తారా? ఏదో కోపం మీద చేసిన రచ్చ, ఒక హీరో గురించి మాట్లాడి నోరు, ఇలాంటి సంఘటనలకి ఎవరికి నోరు రాదు. గుడికి పోదానికి 100 రూపాయలు కట్టి వెళ్ళాలంటే మేము ఇక్కడ పనిచేసే వాళ్ళమండి, మేము కట్టి వెళ్ళడం ఏంటి అంటే అంత అహంకారంగా అలా భర్త హ్యాండిక్యాప్డ్ అంట తన్నడం కొట్టడం ఇష్టం ఉన్నట్టు కొట్టడం. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితిలో అంటే మా రేవంత్ రెడ్డి గారు మా చుట్టాలు ఎమ్మెల్యే చెప్పుకుంటూ ఏం దిక్కుంటో పిక్కు అనే టైప్లో మాట్లాడిండు, చాలా వల్గర్గా మాట్లాడిండు. ఆ భాషని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరే అర్థం చేసుకోండి. చాలా చాలా బూతులతోని చాలా గలీజ్గా తిట్టారని తెలుస్తుంది. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే ఒక మనిషిలాగా ఆలోచించాలి. కులం అనేది ఒక బ్రాండ్ కాదు, కులం అనేది మనది గుర్తింపు కాదు. మన పనిలో మనకు గుర్తింపు ఉంటుంది, మనం చేసే విధానంలో, మనం బతికే విధానంలో, మాట్లాడే మాటలో చాలా చాలా నేర్చుకోవాలి. చదువుకోలేనాడు మొరటోడు అలా చేస్తున్నాడు అంటే అది వేరేలాగా ఆలోచించాలి. చదువుకోండి, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా ఇలాగే తయారవుతున్నారంటే ఎక్కడ మిస్టేక్ ఉందో చాలా బాగా అర్థం చేసుకోండి. ఇలాగే జరుగుకుంటూ పోతే రేపటి కాలంలో చాలా దారుణంగా పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరిగింది, పోయిన ప్రాణాన్ని ఎలా తీసుకురాలేము. డెఫినెట్గా అలాంటి కులపిచ్చిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూసుకోవాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్గా చేసిందే తప్పు కాక నాకు రేవంత్ రెడ్డి చుట్టాలు, రేవంత్ రెడ్డి మా చుట్టమే, ఏం పిక్కుంటారు పిక్కుని అంటే రేవంత్ రెడ్డి గారు మీరే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. డెఫినెట్గా ఇలాంటి జరగకుండా చూసుకోవడమే మీ బాధ్యత. ఎందుకంటే మీ బ్రాండ్ మీద నడుస్తుంది, మీ పేరు చెప్పుకొని పనులు అమ్ముకుంటున్నారు. అది డెఫినెట్గా అది ఒక రాష్ట్రం సీఎంగా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతకంటే ఇంకేం చెప్పాలి మనం.